ఎప్పుడు ఏది ఊడిపడుతుందో తెలియదు. పగిలిన అద్దాలు, ఏమాత్రం అందుకోలేని వేగం దాని సొంతం. అసలు గమ్యానికి చేరుతుందో లేదో తెలియని దుస్థితి. ఇన్ని విశిష్టతలున్న ఈ వాహనాన్ని రాష్ట్రంలో అత్యంత ప్రముఖుడి భద్రతా శ్రేణిలో వాడుతున్నారు. ఆ వాహనమేంటి, ఎవరి వాహన శ్రేణిలో దాన్ని వాడుతున్నారో తెలుసుకుందాం. నెమ్మదిగా వంకరటింకరగా తిరుగుతూ వస్తున్న ఈ వాహనం ముఖ్యమంత్రి వాహన శ్రేణిలోనిది. అత్యవసర వైద్యం కోసం అధికారులు సీఎం కాన్వాయ్లో ఏర్పాటు చేసిన పురాతన అంబులెన్స్ ఇది. సీఎం వాహన శ్రేణి గమ్యం చేరిన తర్వాత ఎప్పటికోగాని రాదు. పురాతన వాహనాన్ని ముఖ్యమంత్రి కాన్వాయ్లో కేటాయించడం వల్ల భద్రతా సిబ్బందికి, అధికారులకు తిప్పలు తప్పడం లేదు. ఆపత్కాల సమయంలో అత్యవసర వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కాన్వాయ్లో 3 వైద్యులతో కూడిన అంబులెన్స్ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ అత్యాధునిక 108 వాహనాన్ని ఇందుకు ఏర్పాటు చేశారు. కాని ఇక్కడ ముఖ్యమంత్రికి అంబులెన్స్ ఏర్పాటు చేయడం కృష్ణా, గుంటూరు జిల్లాల వంతైంది. ఓసారి కృష్ణా జిల్లా నుంచి, మరోసారి గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి నుంచి అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పురాతన వాహనం కావడం వల్ల అది సీఎం వాహన శ్రేణి వేగాన్ని అందుకోలేకపోతోంది. అందులో వైద్యులు సైతం ఎప్పుడు ఏది ఊడిపడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి సచివాలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు వాహన శ్రేణితో పాటు అంబులెన్స్ కూడా వెళుతుంది. ముఖ్యమంత్రి సచివాలయం చేరుకున్న 10 నిమిషాల తర్వాత గాని అంబులెన్స్ అక్కడికి రాదు. ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. సీఎం భద్రత, అత్యవసర వైద్యానికి సంబంధించిన ఈ వ్యవస్థ ఇంత అచేతనంగా ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.